వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఫార్ములా విషయంలో కేసు నమోదైంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఒక ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసును శాసనసభలో చర్చించకూడదనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళ ప్రయత్నం అంతా కేసు కోసం కాదు, ధరణి పేరుతోని, ధరణి రూపకంగా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూముల్ని ఒకటే సామాజిక వర్గం కొల్లగొట్టింది, ఒకటే సామాజిక వర్గం ఆధీనంలో ఉంది. అది బయటపడుతుంది, అది చర్చ జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే, ఆ చర్చ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటం నడిచినటువంటి కాలంలో 10 లక్షల ఎకరాల భూముల్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళ ఆధీనంలో ఆ ఉద్యమ కాలంలో పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత జరిగినటువంటి నక్సలేట్ల ఉద్యమ కాలంలో కూడా దొరల భూములన్నిటి కూడా ప్రజల ఆధీనంలోకి వచ్చినాయి. కబ్జాదారు కాస్తు కాలంలో ఆ భూములు స్పష్టంగా ఉన్నాయి. ధరణి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల నవీకరణ 2017లో స్టార్ట్ అయిన తర్వాత ఆ కబ్జా కాలం, కాస్తు కాలం తొలగించి ఆ భూముల్ని మొత్తం కూడా తిరిగి వాళ్ళు పొందినరు. ఆ భూములు మొత్తం కూడా తిరిగి వాళ్ళ హక్కుల్ని పొందిర్రు. ఆ హక్కులు పొందినటువంటి తప్పుడు ధోరణులు ఈరోజు ఈ చట్టసభల్లో బయటపడతాయనే ఉద్దేశంతో డ్రామా ఆడుతుండ్రు, బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్రామా నడుపుతుండ్రు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ సమాజానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ధరణి అనేటువంటిది 2017 నుంచి 2020 వరకు పార్ట్ బి ఫామ్ 1 బి ఫామ్లో పార్ట్ 1 పార్ట్ బి కింద చేర్చినటువంటి వాళ్ళు 1బిలో ఈ అన్నిటిని కూడా 20 లక్షల ఎకరాలు పార్ట్ బిలో చేర్చి అవన్నిటిని కూడా మాయ చేసి, మోసం చేసి వీళ్ళు కాజేసిర్రు, వీళ్ళు దోసుకున్నారు. ఈ దోసుకున్నటువంటి భూముల వివరాలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ మంత్రి గారు ప్రజల ముందు పెడతారు, చరిత్ర వాస్తవాల్ని చెప్తారు. ఈ చరిత్ర బట్టబయలైతే ఒక్కొక్క బీఆర్ఎస్ నాయకుడు తన పేరు మీద, తన బినామీల పేరు మీద ఎన్ని వేల ఎకరాలు పోగు చేసుకుర్రు. అది నిజామాబాద్ అయినా, అది కరీంనగర్ అయినా, అది సిద్దిపేట అయినా, అది మహబూబ్ నగర్ అయినా, నల్గొండ అయినా, హైదరాబాద్ అయినా ఈ భూభాగవతం అంతా బయటపడుతుందని వాళ్ళు కావాలని మా స్పీకర్ను అవమానిస్తున్నారు. కాబట్టి మా స్పీకర్ను అవమానించిన బీఆర్ఎస్ నాయకుల యొక్క సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రిగా